తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం? సింహరాశి వాళ్ళకి కూడా అందరికీ తెలిసిన ఒక విషయం, అష్టమ శని అనేది మొదలైంది. అదొకటే కాకుండా కేతు కూడానే ఉన్నారు. సో మిశ్రమ ఫలితాలనే చెప్పాలి. కానీ ఏంటంటే జూపిటర్ 11th ఉన్నారు కనుక తప్పక ఈ నెలంతా లాభం అనేది చాలా మటుకు చేకూరుతుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో 10th లార్డేమో 10th వచ్చేస్తున్నారంటే శుక్రుడు 10th లార్డ్ 9th ఉండడమే అదొక భాగ్యం మనసులో. సో అలాగే బుధాదిత్య యోగం కూడా స్టార్టింగ్లో ఉంది. సో తప్పక స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. వాళ్ళకి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళకి తగిన పొజిషన్ వచ్చే ఈ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన సన్ ఏమో మూమెంట్ కూడా మనకి 11th వెళ్తున్నారు, 10th నుంచి 11th వెళ్తున్నారు. సో తప్పక ఏది ముట్టుకున్నా కొంతవరకు లాభం అనేది కనిపిస్తుంది. కానీ శ్రమ అనేది అధికం. అంటే ఏంటి, కెరియర్ రీత్యా వాళ్ళు చేసే పని రీత్యా వాళ్ళకి యాంగ్జైటీ, వర్క్ ప్రెషర్, బాధ్యతలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కొంచెం ప్రెషర్, అంటే తప్పక ఆర్గ్యుమెంట్స్ అనేవి డైలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రాహు 7th హౌస్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే హెల్త్ రీత్యా కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, అంటే తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా మంచిది. సో జనరల్గా మనం చూసాము అంటే డబ్బు విషయంలో ఈజీగా వచ్చినప్పటికీ సేవింగ్ మెంటాలిటీ అనేది, అంటే సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఆపర్చునిటీస్ అనేవి ప్lenty వస్తాయి. కానీ ఏంటంటే తీసుకుని ముందుకు సాగడం అనేది కొంచెం కాలతామదం, డిలే అనేది ఉంటుంది. అష్టమ శని ప్రభావం తప్పక ఉంటుంది. అలాగే మార్స్ కూడా ఏంటంటే దిగుతున్నారు 7th జూన్కి ఇక్కడికి సింహానికి. సో మార్స్ కేతు వచ్చేప్పటికి కొంతవరకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడే స్టార్టింగ్ కనుక ఎక్కువ తెలియకపోవచ్చు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పక డాక్టర్ని సంప్రదించడం, ఎనీ కన్సల్టెంట్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే మెంటల్ యాంగ్జైటీ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీను ఏంటంటే లాభం అనేది కొంతవరకు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే 11th సన్ జూపిటర్ కలయిక ఉంది. అలాగే 11th లార్డ్ ఓన్ హౌస్లో ఉంటున్నారు, అది కూడా భాగ్యమే అన్నమాట. సో ఇవన్నీ మనం చూస్తున్నాము. వీనస్ కూడా 10th వెళ్తున్నారు కనుక తప్పక ఈ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్, ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది. అలాగే ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు, మన పక్క గుళ్ళో కూడా చేసుకోవచ్చు. ఇంటి పక్కన ఉన్న గుళ్ళోకి కాళహస్తికి వెళ్ళి చేసుకోవడం ఇంకా మంచిది, ఎవరు వద్దంటలేదు. కానీ మార్స్కి ఎక్కువ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎప్పటికైనా కొంతవరకు బాగుంటాయి, సపోర్ట్ ఉంటేనే మనకేంటంటే పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఉన్నత వ్యక్తులు సత్సంబంధాలు ఏర్పడాలి అంటే తప్పక మార్స్కి కుజుడికి చేయవలసి వస్తుంది. సో కుజ జపం చేయించుకోవడం, అలాగే కుజుడికి దానం ఇవ్వడం మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పింక్ లేకపోతే వైట్, ఈ రెండు పింక్, వైట్ అండ్ రోజ్ గోల్డ్ అంటాము, గోల్డ్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే సన్ ఆల్రెడీ బ్రైట్గానే ఉన్నారు. సో ఎందుకంటే 11వ ఇంట్లో ఉన్నారు, ప్లస్ పాయింటే అది. సో మనకి వీనస్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మనకి కావాల్సింది ఏంటంటే శని. సో రోజ్ గోల్డ్ అలాగే బ్లూ, ఇవి రెండు వేసుకుంటే కనుక వీళ్ళకి ఎస్పెషలీ ఆన్ సండేస్ ఇంకా మంచిది. అలాగే ఏంటంటే మన ఇంట్లో ఉన్న చీమలకు కానీ లేకపోతే బర్డ్స్ కానీ లేకపోతే ఫిషెస్ ఉంటే ఫిషెస్ కానీ ఆహారం పెట్టడం సండే మన చేత్తో పెట్టడం అనేది మంచిది అన్నమాట. రైట్. సో సింహరాశి వారికి కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు చెప్పారు, కానీ చాలా మంచి కలర్ కాంబినేషన్ చెప్పారు. వేసుకునే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందు ఒకసారి జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి. డాక్టర్ ఆర్బి సూద్ గారి దగ్గర మీరు జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.